ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా గోపూజ మహోత్సవం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలునికి విశేష క్రతువులు. రుద్రాభిషేకంలో ఉమామహేశ్వరుని సుగంధ సోయగం. శివనామ స్మరణలతో పొలకించిన అలిపిరి ధ్యానారామం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. టీటీడీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ధార్మిక కార్యక్రమాలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీ నృసింహదాస కార్యక్రమం. శాస్త్రోక్తంగా మహాసుదర్శన హోమం. కార్తీక మాస విశేష పూజల్లో భాగంగా లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం గోపూజోత్సవాన్ని నిర్వహించారు. తిరుమలలోని వసంత మండపంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో వైఖానస ఆగమ అర్చకులు, పండితులు పాల్గొని శాస్త్రోక్తంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి గోమాత గోవత్సలకు పూజలు నిర్వహించారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా విశేష పూజ హోమ మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలోని వసంత మండపంలో బుధవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వసంత మండపంలో ప్రత్యేక వేదికపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పండితులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. ఆపై సంకల్ప ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యులు మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టతను వివరించారు. కార్తీక మాసం శివకేశవులకి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతిదాయకం. ఇక్కడ తిరుమల క్షేత్రంలో వైఖానస విధానంగా జరిగేటువంటి ఈ ఉత్సవాది కార్యక్రమంలో నేడు గోపూజా కార్యక్రమాన్ని మనం శ్రీవారి సన్నిధిన మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ గోపూజలో గోవు సమస్తమైనటువంటి దేవతలకు ఆవాసము అని, అందుకే మనం గవాం పాదోద్గవై పాంశుభి వాయునీతై ఆసేచనం వాయవ్యం అని మనం చెప్తాం. ఆవు యొక్క విశిష్టత ఎలా ఉంటుంది అంటే, మనమంతా కూడా గంగలో స్నానం చేస్తే ఎంతో ఫలం అని అనుకుంటాం. ఈ ఫలంతో సమానమైనటువంటి ఫలం ఆవు నడిచినప్పుడు ఆ గోవు గిట్టల నుంచి లేచినటువంటి రేణువులు మన శరీరం మీద గనక పడితే గంగా స్నాన విశేష ఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది. గోవు సర్వదేవత స్వరూపం. అలాంటి గోవుని ఈరోజు మనం చక్కగా ఈ స్వామి సన్నిధిలో ఉన్నాం. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆ గోమాత వత్సంతో కూడా కూడి, అంటే ఎప్పుడూ కూడా ధర్మదేవత 4 పాదాలతో ఉంటుంది. అలానే గోవును చూస్తే సమస్త దేవతలందరినీ కూడా దర్శనం చేసినటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టే ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం గుడికొక గోవు అనేటువంటి ఒక కార్యక్రమంతో ప్రతి దేవాలయంలో కూడా ఆ యొక్క గోపూజా కార్యక్రమాన్ని చక్కగా తలపెట్టారు. అనంతరం గోమాతకు గోవత్సకు ప్రత్యేక పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అపాగం రేణాగం శ్రీయన్వతి ఓం అగ్నిమవాయామి ఓం నమో దాధార పృథివీ యమోద్యాముత సూర్యః
यमः सर्वभृत्यस्तेन प्राणानां वायुना ॐ यममावाहयामि। ఈ సందర్భంగా ఆగమ పండితులు శ్రీ గోమాత అష్టోత్తర శతనామావళి పఠించారు. అనంతరం క్షమాప్రార్థన మంగళ శాసనాలతో గోపూజ మహోత్సవం పరిసమాప్తమైంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అమ్మవారి శాలలో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్సవమూర్తులకు సకల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అభిషేక ప్రియుడైన మహేశ్వరుడు రుద్రాభిషేకోత్సవంలో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీక బుధవారం ఉదయం తిరుపతిలోని ధ్యానారామంలో రుద్రాభిషేక క్రతువు మంగళకరంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, షోడశోపచారాదులతో అర్చకులు కన్నుల పండుగగా శ్రీ ఉమామహేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది రేఖలతో అలంకరించి చందన, కుంకుమాదులతో తిలకాన్ని దిద్ది పుష్పమాలలను సమర్పించారు. ఆపై బిల్వాష్టకం, లింగాష్టకం పఠిస్తూ బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రాలలో ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో నందీశ్వర పూజను నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపారు. తరువాత నందీశ్వరునికి నూతన వస్త్ర సమర్పణ, పూలమాలలతో అలంకరణలు చేశారు. ఆపై పుష్పాలతో అర్చనలు జరిపి ధూపం, దీపం, అఖండ దీప సమర్పణ, నివేదన అందజేశారు. తిరుపతి కపిల తీర్థంలో లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మాసోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం యాగశాలలో శ్రీ కామాక్షి దేవిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ओम शांतावंतम ओम नेत्रत्रयं ओम मयूं शांत देहादे करदरो नसदे देहाद रसद रसद्यो मसदब्जाद वदान ददा अभिदारदं स्वाहा ओम ऐं शांतावि चंद्रोमो लाकोला विद्वंजनस्तु स्वाहा देशाधिपो भवतु आक्रान्तस्य महाभागस्तैस्तदा प्रवलार विस्वाहा दुःखाय मे मनसुचिताय तदामिना भवन्तं राज्यस्य राज्याय मे सुखिलेषु विस्वाहा स्वदेवेन सर्वकष्टेषु हार्दितार्ति एवमेषा आनन्दोऽप्यञ्जदुर्गतौ स्वाहा లోక కళ్యాణాన్ని కోరుతూ టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో బుధవారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభీష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ విభాగం పౌరోహిత్య విభాగం ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి మంగళకరంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ అందంగా తయారు చేస్తున్న దేవతామూర్తుల చిత్రాలకు శ్రీవారి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టీటీడీ అనుబంధ ఆలయాలలో దేవీ దేవతలకు వినియోగించిన పుష్పాలతో ఈ చిత్రాలను రూపొందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం సహకారంతో తయారు చేసి విక్రయిస్తున్న ఈ దేవతామూర్తుల చిత్రాలను కొనుగోలు చేయడానికి భక్తులు ఎంతగానో మక్కువ చూపుతున్నారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా
సెలీకాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో ఆంజనేయ స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు సకల సుందరంగా అలంకరణలు చేశారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. కడపలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. కోదండరాముని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ విశ్వేశ్వరునికి భక్తులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నాగాభరణ ధారణ చేసి పుష్పాలు, బిల్వపత్రాలతో లింగాష్టకాలను పఠిస్తూ అర్చనలు జరిపారు. మంగళహారతి, మంత్రపుష్ప సమర్పణ, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. కడప నగరం విశ్వనాథపురంలో నెలవైన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని నిర్వహించారు. భక్తులు కార్తికేయుని కనులారా దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక సొబగులతో కనువిందు చేసింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి సకల సుందరంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తుల దైవనామస్మరణ నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలో కొలువైన శ్రీ జగదీశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వేడుకగా జరిగింది.
కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సకల సుందరంగా శివపార్వతులను కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. తొలుత ఆలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి తిరుమంగై ఆళ్వార్ను సకల సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం తిరుమంగై ఆళ్వార్లకు షడ్హారి మర్యాదలు, షోడశోపచారాలను జరిపి తులసి దళాలతో అర్చనలు జరిపారు. అనంతరం మండపంలో సుదర్శన చక్రతాల్వార్ అలంకరణలో ప్రమిదలను పేర్చి పూజలు జరిపి దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలం గోపీనాథ్ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 1వ తేదీన జరిగే ప్రతిష్టాపనను పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అర్చకులు పలు క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. కార్తికేయునికి అర్చకులు పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత వర్ణ శోభిత పూలమాలలతో శరవణ భవనికి సుందరంగా అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ శివుని ప్రియసుతుని సేవలో తరించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచారాలు పూర్తి చేసి సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో శంఖు, చక్ర, తిరునామాలు, శివలింగం అలంకారాలలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో శ్వేతవర్ణ శోభిత పుష్పాలతో చూడచక్కగా ఏర్పాటు చేసిన పెండ్లి వేదికపై సర్వాభరణాలు, పూలమాలలతో అలంకరించిన శివపార్వతులను కొలువుదీర్చారు. శైవాగమ శాస్త్ర ప్రకారంగా పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం సుమనోహరంగా జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.